Hello, hi, this is Mahas Learning Corner. If you like this video, please like, share and subscribe to this channel. Thank you. మైక్రోఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో అనే ఈ లెసను 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ వీడియోలో ఫ్రెండ్లీ మైక్రోఆర్గానిజమ్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో హార్మ్ఫుల్ మైక్రోఆర్గానిజమ్స్ హానికరమైన సూక్ష్మజీవుల గురించి తెలుసుకుందాం. 2.4 Harmful microorganisms. Microorganisms are harmful in many ways. మైక్రోఆర్గానిజమ్స్ చాలా రకాలుగా అనేక విధాలుగా మనకు హానికరం. Some of the microorganisms cause diseases in human beings, plants and animals. Some microorganisms హ్యూమన్ బీయింగ్స్లోను, ప్లాంట్స్లోను, యానిమల్స్లోను డిసీజెస్ని కలుగు చేస్తాయి. సచ్ డిసీజ్ కాజింగ్ మైక్రోఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ పాథోజన్స్. అలాంటి మైక్రోఆర్గానిజమ్స్ని పాథోజన్స్ లేదా వ్యాధి జనకాలు అంటారు. సమ్ మైక్రోఆర్గానిజమ్స్ స్పాయిల్ ఫుడ్, క్లోదింగ్ అండ్ లెదర్. కొన్ని మైక్రోఆర్గానిజమ్స్ ఫుడ్ని, క్లోదింగ్ అంటే దుస్తుల్ని, లెదర్ అంటే తోలు వస్తువుల్ని పాడు చేస్తాయి. లెట్ us స్టడీ మోర్ అబౌట్ దేర్ హార్మ్ఫుల్ యాక్టివిటీస్. ఈ వీడియోలో మరిన్ని వాటి యొక్క హానికరమైన హార్మ్ఫుల్ యాక్టివిటీస్ గురించి స్టడీ చేద్దాం. డిసీజ్ కాజింగ్ మైక్రోఆర్గానిజమ్స్ ఇన్ హ్యూమన్స్. హ్యూమన్స్లో డిసీజ్ కాజింగ్ మైక్రోఆర్గానిజమ్స్ గురించి తెలుసుకుందాం. పాథోజన్స్ ఎంటర్ అవర్ బాడీ త్రూ ది ఎయిర్ వి బ్రీత్, ది వాటర్ వి డ్రింక్ ఆర్ ది ఫుడ్ వి ఈట్. మనం పీల్చే గాలి ద్వారా, మనం త్రాగే వాటర్ ద్వారా, మనం తినే ఫుడ్ ద్వారా ఈ పాథోజన్స్ మన బాడీలో ఎంటర్ అవుతాయి. దే కెన్ ఆల్సో గెట్ ట్రాన్స్మిటెడ్ బై డైరెక్ట్ కాంటాక్ట్ విత్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ క్యారీడ్ బై అన్ యానిమల్. ఇన్ఫెక్టెడ్ పర్సన్ని డైరెక్ట్గా తాకడం ద్వారా, రోగవాహకాలైన యానిమల్స్ ద్వారా కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. Microbial diseases that can spread from an infected person to a healthy person through air, water, food or physical contact are called communicable diseases. వ్యాధి సోకిన ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్దీ పర్సన్కి ఎయిర్, వాటర్, ఫుడ్ లేదా ఫిజికల్ కాంటాక్ట్ అంటే తాకడం ద్వారా వ్యాపిస్తే అలాంటి డిసీజెస్ని కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు, అంటువ్యాధులు అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ డిసీజెస్ ఇన్క్లూడ్ కలరా, కామన్ కోల్డ్, చికెన్ పాక్స్ అండ్ ట్యూబెర్కులోసిస్. కమ్యూనికబుల్ డిసీజెస్కి ఎగ్జాంపుల్స్ కలరా, మనం కోల్డ్ అంటే జలుబు, చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మ అమ్మవారు అంటారు, ట్యూబెర్కులోసిస్ టీబీ, ఇవన్నీ కూడా కమ్యూనికబుల్ డిసీజెస్కి ఎగ్జాంపుల్స్. వెన్ ఎ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ కామన్ కోల్డ్ స్నీజెస్, fine droplets of moisture carrying thousands of viruses are spread in the air. కోల్డ్తో బాధపడుతున్న వ్యక్తి తుమ్మినప్పుడు ఫైన్ డ్రాప్లెట్స్ అంటే సూక్ష్మ బిందువులు, తేమతో కూడిన సూక్ష్మ బిందువులు అనేక వేల థౌజండ్స్ ఆఫ్ వైరసెస్ని అవి కలిగి ఉండి స్ప్రెడ్ ఇన్ ద ఎయిర్, గాలిలో వ్యాప్తి చెందుతాయి. The virus may enter the body of a healthy person while breathing and cause infection. హెల్దీ పర్సన్ బ్రీదింగ్ తీసుకునేటప్పుడు ఈ వైరస్లు అతని బాడీలోకి ప్రవేశించి అతనికి కూడా ఇన్ఫెక్షన్ని కలుగజేస్తాయి. దెన్ హౌ డు యూ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్? మరి ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా మీరు ఎలా ప్రివెంట్ చేస్తారు, నిరోధిస్తారు? వీ షుడ్ కీప్ ఏ హ్యాండ్ కర్చీఫ్ ఆన్ ది నోస్ అండ్ మౌత్ వైల్ స్నీజింగ్. తుమ్మేటప్పుడు ముక్కుకి, నోటి మీద రుమాలు ఉంచాలి, కర్చీఫ్ను పెట్టుకోవాలి. ఇట్ ఈస్ బెటర్ టు కీప్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. ఇన్ఫెక్టెడ్ పర్సన్స్కి దూరంగా ఉండడం మంచిది. దెర్ ఆర్ సమ్ ఇన్సెక్ట్స్ అండ్ యానిమల్స్ విచ్ యాక్ట్ యాజ్ క్యారియర్స్ ఆఫ్ డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్. కొన్ని ఇన్సెక్ట్స్, కీటకాలు, యానిమల్స్ కూడా ఈ డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్కి క్యారియర్స్గా పనిచేస్తాయి. హౌస్ ఫ్లై ఈజ్ వన్ సచ్ క్యారియర్. హౌస్ ఫ్లై అంటే ఈగలు, అటువంటి క్యారియర్స్కి ఎగ్జాంపుల్స్ ఈగలు. ద ఫ్లైస్ సిట్ ఆన్ ది గార్బేజ్ అండ్ యానిమల్ ఎక్స్క్రిటా. ఇవి ఫ్లైస్ అనేవి ఈ వ్యాధి జనకాలు. ఈగలు చెత్త, గార్బేజ్ అంటే చెత్త, యానిమల్ ఎక్స్క్రిటా అంటే జంతువుల విసర్జితాలపై వాళ్తాయి. ప్యాథోజన్స్ స్టిక్ టు దేర్ బాడీస్. అలా
వాలినప్పుడు ఆ ప్యాథోజన్స్ వాటి బాడీకి అతుక్కుంటాయి, వాటి శరీరానికి అతుక్కుంటాయి. వెన్ దీస్ ఫ్లైస్ సిట్ ఆన్ అన్కవర్డ్ ఫుడ్ దే మే ట్రాన్స్ఫర్ ది ప్యాథోజన్స్. ఈ ఈగలు మూతలు వేయని అన్కవర్డ్ ఫుడ్ మీద వాలినప్పుడు ఈ ప్యాథోజన్స్ని ఫుడ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. హూ ఎవర్ ఈట్స్ ద కంటామినేటెడ్ ఫుడ్ ఈజ్ లైక్లీ టు గెట్ సిక్. ఈ యొక్క కంటామినేటెడ్ ఫుడ్ని, కలుషితమైన ఫుడ్ని ఎవరు తింటారో వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఆల్వేస్ కీప్ ఫుడ్ కవర్డ్. కాబట్టి ఎప్పుడు ఆహారం మీద మూతలు ఉంచడం అనేది చాలా మంచిది. అవాయిడ్ కన్జ్యూమింగ్ అన్కవర్డ్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్. మూతలు వేయని పదార్థాలను తినకపోవడం చాలా మంచిది, తినడాన్ని అవాయిడ్ చేయాలి. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ క్యారియర్ ఈజ్ ది ఫిమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. వాహకానికి మరొక ఉదాహరణ ఫిమేల్ ఎనాఫిలిస్ మస్కిటో విచ్ క్యారీస్ ద పారాసైట్ ఆఫ్ మలేరియా ప్లాస్మోడియం. ఈ మస్కిటో మలేరియా పారాసైట్ని క్యారీ చేస్తుంది. మలేరియా పారాసైటు ప్లాస్మోడియం విచ్ ఈజ్ ఏ ప్రోటోజోవన్. ఫీమేల్ ఎడిస్ మస్కిటో యాక్ట్స్ యాజ్ ఎ క్యారియర్ ఆఫ్ డెంగీ వైరస్. డెంగీ వైరస్కి క్యారియర్గా పనిచేసే మస్కిటో ఫీమేల్ ఎడిస్ మస్కిటో. హౌ కెన్ వి కంట్రోల్ ది స్ప్రెడ్ ఆఫ్ మలేరియా ఆర్ డెంగీ? ఈ మలేరియా లేదా డెంగీ స్ప్రెడ్డింగ్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయగలం? ఇక్కడ ఫిగర్ 2.8 అనేది ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. వై డస్ ది టీచర్ కీప్ టెల్లింగ్ అస్ నాట్ టు లెట్ వాటర్ కలెక్ట్ ఎనీవేర్ ఇన్ ది నైబర్హుడ్? టీచర్ ఎప్పుడు మన యొక్క పరిసరాల్లో నీరు నిల్వ కానివ్వవద్దని ఎందుకు చెప్తూ ఉంటారు? ఆల్ మస్కిటోస్ బ్రీడ్ ఇన్ వాటర్. ఎందుకంటే ఈ మస్కిటోస్ వాటర్లోనే వాటి యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. హెన్స్ వన్ షుడ్ నాట్ లెట్ వాటర్ కలెక్ట్ ఎనీవేర్ ఇన్ కూలర్స్, టైర్స్, ఫ్లవర్ పాట్ ఎట్సెట్రా. కావున కూలర్స్, టైర్స్, ఫ్లవర్ పాట్స్ ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండేలాగా ఉంచకూడదు. బై కీపింగ్ ద సరౌండింగ్స్ క్లీన్ అండ్ డ్రై వీ కెన్ ప్రివెంట్ మస్కిటోస్ ఫ్రమ్ బ్రీడింగ్. మన పరిసరాలను శుభ్రంగా, క్లీన్గా, డ్రైగా ఉంచితే మనం మస్కిటోస్ని అవి సంతానోత్పత్తి చేయకుండా మనం నిరోధించవచ్చు. ట్రై టు మేక్ ఏ లిస్ట్ ఆఫ్ మెజర్స్ విచ్ హెల్ప్ టు అవాయిడ్ ది స్ప్రెడ్ ఆఫ్ మలేరియా. మలేరియా స్ప్రెడ్ని నివారించడానికి ఏ ఏ మెజర్స్, ఏ ఏ చర్యలు తీసుకోవచ్చో వాటి యొక్క లిస్ట్ని తయారు చేయడానికి ప్రయత్నించండి. టేబుల్ 2.1 సమ్ కామన్ హ్యూమన్ డిసీజెస్ కాజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల హ్యూమన్ బీయింగ్స్లో వచ్చే కొన్ని కామన్ డిసీజెస్. హ్యూమన్ డిసీజ్ ఫస్ట్ వన్ ట్యూబెర్క్యులోసిస్, టీబీ. కాజిటివ్ మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియా. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ త్రూ ఎయిర్. ఎయిర్ ద్వారా టీబీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, కలుగు చేసేది బ్యాక్టీరియా. నెక్స్ట్ మీజిల్స్. మీజిల్స్ కాజ్డ్ బై వైరస్, ట్రాన్స్మిటెడ్ బై ఎయిర్. చికెన్ పాక్స్ caused by virus, transmitted by air or contact. Polio caused by virus and spread by air or water. వీటికి ప్రివెంటివ్ మెజర్స్ కీప్ ద పేషెంట్ ఇన్ కంప్లీట్ ఐసోలేషన్. అంటే పేషెంట్ని పూర్తిగా వేరుగా ఉంచాలి. కీప్ ద పర్సనల్ బిలాంగింగ్స్ ఆఫ్ ది పేషెంట్ అవే ఫ్రమ్ దోస్ ఆఫ్ ది అదర్స్. పేషెంట్ యొక్క వ్యక్తిగత వస్తువులన్నిటినీ ఇతరుల నుంచి దూరంగా ఉంచాలి. వ్యాక్సినేషన్ టు బి గివెన్ అట్ సూటబుల్ ఏజ్. తగిన వయసులో టీకాలు వేయించాలి. నెక్స్ట్ కలరా కాజ్డ్ బై బ్యాక్టీరియా, స్ప్రెడ్ బై వాటర్ ఆర్ ఫుడ్. టైఫాయిడ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా, స్ప్రెడ్ బై వాటర్. ప్రివెంటివ్ మెజర్స్, నివారణ చర్యలు. మెయింటైన్ పర్సనల్ హైజీన్ అండ్ గుడ్ శానిటరీ హ్యాబిట్స్. పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత, మంచి అలవాట్లు, శుభ్రమైన అలవాట్లు కలిగి ఉండడం. కన్జ్యూమ్ ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్, బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం. అండ్ బాయిల్డ్ డ్రింకింగ్ వాటర్, కాచి చల్లార్చిన నీటిని త్రాగడం. అండ్ వ్యాక్సినేషన్, టీకాలు వేయించుకోవడం అనేవి ప్రివెంటివ్ మెజర్స్. నెక్స్ట్ హెపటైటిస్ ఏ కాజ్డ్ బై వైరస్, స్ప్రెడ్ బై వాటర్.
దీనికి ప్రివెంటివ్ మెజర్ డ్రింక్ బాయిల్డ్ డ్రింకింగ్ వాటర్ అండ్ వ్యాక్సినేషన్. నెక్స్ట్ మలేరియా డిసీజ్ విచ్ ఈస్ కాజ్డ్ బై ప్రోటోజోవా ట్రాన్స్మిటెడ్ బై మస్కిటో. యూజ్ మస్కిటో నెట్స్ అండ్ రిపెల్లెంట్స్. దీనికి ప్రివెంటివ్ మెజర్స్ దోమతెరలు, రెపెల్లెంట్స్, మస్కిటో రెపెల్లెంట్స్ని వాడాలి. స్ప్రే ఇన్సెక్టిసైడ్స్ అండ్ కంట్రోల్ బ్రీడింగ్ ఆఫ్ మస్కిటోస్ బై నాట్ అలౌవింగ్ వాటర్ టు కలెక్ట్ ఇన్ ది సరౌండింగ్స్. మన సరౌండింగ్స్లో నీరు నిల్వ ఉండకుండా చేసి వాటి యొక్క బ్రీడింగ్ని, మస్కిటో బ్రీడింగ్ని నియంత్రించాలి. సమ్ ఆఫ్ ది కామన్ డిసీజెస్ affecting humans, their mode of transmission and few general methods of prevention are shown in table 2.1. ఇప్పుడు మనం 2.1లో టేబుల్లో డిసీజెస్ అవి స్ప్రెడ్ అయ్యే విధానం, వాటి యొక్క ప్రివెంటివ్ మెజర్స్ చూసాం. డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ యానిమల్స్. ఇప్పటిదాకా హ్యూమన్ బీయింగ్స్లో డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యానిమల్స్లో డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. Several microorganisms not only cause diseases in humans and plants but also in other animals. అనేక సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్లోనే కాకుండా యానిమల్స్లో కూడా ఆ డిసీజెస్ని కలుగు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంథ్రాక్స్ ఈజ్ ఏ డేంజరస్ హ్యూమన్ అండ్ క్యాటిల్ డిసీజ్ కాజ్డ్ బై ఏ బ్యాక్టీరియం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రాక్స్ అనే బ్యాక్టీరియం వలన హ్యూమన్ బీయింగ్స్లోను, క్యాటిల్ అంటే పశువుల్లో ప్రమాదకరమైన అంత్రాక్స్ వ్యాధి కలుగుతుంది. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఆఫ్ క్యాటిల్ ఈజ్ కాజ్డ్ బై వైరస్. క్యాటిల్లో గాలికుంటు వ్యాధి అంటారు తెలుగులో. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వైరస్ వలన కలుగుతుంది. రాబర్ట్ కోచ్ 1876 డిస్కవర్డ్ ది బ్యాక్టీరియం బేసిల్లస్ యాంథ్రాసిస్ విచ్ కాజెస్ యాంథ్రాక్స్ డిసీజ్. రాబర్ట్ కోచ్ అనే సైంటిస్టు 1876లో ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బాసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నారు. డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. సెవరల్ మైక్రో ఆర్గానిజమ్స్ కాజ్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ లైక్ వీట్, రైస్, పొటాటో, షుగర్ కేన్, ఆరెంజ్, యాపిల్ అండ్ అదర్స్. వీట్, రైస్, పొటాటో, షుగర్ కేన్, ఆరెంజ్, యాపిల్ మరియు అదర్ ప్లాంట్స్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ డిసీజెస్ని కలుగు చేస్తాయి. ది డిసీజెస్ రెడ్యూస్ ది ఈల్డ్ ఆఫ్ క్రాప్స్. ఈ డిసీజెస్ వలన పంటల యొక్క ఈల్డ్ అంటే దిగుబడి తగ్గిపోతుంది. సి టేబుల్ 2.2 ఫర్ సమ్ సచ్ ప్లాంట్ డిసీజెస్. టేబుల్ 2లో వీటి యొక్క వివరాలు ఇవ్వబడ్డాయి. దే కెన్ బి కంట్రోల్డ్ బై ది యూజ్ ఆఫ్ సర్టెన్ కెమికల్స్ విచ్ కిల్ ది మైక్రోబ్స్. ఈ యొక్క మైక్రోబ్స్ని కొన్ని రసాయనాలను ఉపయోగించి మనం కంట్రోల్ చేయవచ్చు. టేబుల్ 2.2 సమ్ కామన్ ప్లాంట్ డిసీజెస్ కాజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ ప్లాంట్ డిసీజెస్ అవి ఏ మైక్రో ఆర్గానిజం ద్వారా కలుగుతాయి, వాటి యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ టేబుల్లో ఇవ్వబడింది. ఫస్ట్ సిట్రస్ క్యాంకర్. దిస్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా అండ్ స్ప్రెడ్ బై ఎయిర్. ఇది బ్యాక్టీరియా ద్వారా కలుగుతుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సెకండ్ రస్ట్ ఆఫ్ వీట్. రస్ట్ ఆఫ్ వీట్ అంటే గోధుమల్లో కుంకుమ తెగులు అంటారు. దిస్ ఈజ్ కాజ్డ్ బై ఫంగస్ స్ప్రెడ్ బై ఎయిర్ ఆర్ సీడ్స్. నెక్స్ట్ ఎల్లో వెయిన్ మొజాయిక్ ఆఫ్ భిండి ఓక్రా. బెండకాయలో ఎల్లో వెయిన్ మొజాయిక్ డిసీజ్. దిస్ ఈజ్ కాజ్డ్ బై వైరస్ స్ప్రెడ్ బై ఇన్సెక్ట్స్. నెక్స్ట్ ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ పాయిజన్ అవ్వడం, ఆహారం విషతుల్యం కావడం. భోజో వాజ్ ఇన్వైటెడ్ బై హిస్ ఫ్రెండ్ టు ఏ పార్టీ అండ్ హీ ఏట్ ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్ స్టఫ్. భోజోను అతని స్నేహితుడు పార్టీకి ఇన్వైట్ చేశాడు. అక్కడ అతను వివిధ రకాలైన ఫుడ్ స్టఫ్ అంటే చాలా ఆహార పదార్థాలను, వివిధ రకాల పదార్థాలను తిన్నాడు. ఆన్ రీచింగ్ హోమ్ హీ స్టార్టెడ్ వామిటింగ్ అండ్ హ్యాడ్ టు బి టేకెన్ టు ఏ హాస్పిటల్. ఇంటికి వచ్చిన తర్వాత అతడు వామిటింగ్ చేసుకోవడం, ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. ది డాక్టర్ సెడ్ దట్ దిస్ కండిషన్ కుడ్ బి డ్యూ టు ఫుడ్ పాయిజనింగ్. డాక్టర్ చెప్పారు ఈ పరిస్థితి ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చిందని చెప్పారు. పహేలీ వండర్స్ హౌ ఫుడ్ కెన్ బికమ్ ఏ పాయిజన్. ఆహారం ఎలా విషంగా మారుతుందని పహేలీ ఆశ్చర్యపోయింది. ఫుడ్ పాయిజనింగ్ కుడ్ బి డ్యూ టు ద కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ స్పాయిల్డ్ బై సమ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఫుడ్ పాయిజన్ అంటే
ఫుడ్ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల పాడవడం. మైక్రో ఆర్గానిజమ్స్ దట్ గ్రో ఆన్ అవర్ ఫుడ్ సమ్టైమ్స్ ప్రొడ్యూస్ టాక్సిక్ సబ్స్టాన్సెస్. మన ఫుడ్ మీద ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కొన్నిసార్లు టాక్సిక్ సబ్స్టాన్సెస్ అంటే విష పదార్థాలని ఉత్పత్తి చేస్తాయి. దీస్ మేక్ ద ఫుడ్ పాయిజనస్, కాజింగ్ సీరియస్ ఇల్నెస్ అండ్ ఈవెన్ డెత్. వీటి వలన ఈ ఆహారాన్ని పాయిజన్ చేయడం వల్ల తీవ్రమైన అస్వస్థత అంటే సీరియస్ ఇల్నెస్, ఒక్కోసారి డెత్ కూడా సంభవించవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ప్రిజర్వ్ ఫుడ్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ బీయింగ్ స్పాయిల్డ్. కాబట్టి ఆహారాన్ని పాడవకుండా నిరోధించడానికి వాటిని ప్రిజర్వ్ చేయడం అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్, ఫుడ్ ప్రిజర్వేషన్. ఫుడ్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలి. ఇన్ చాప్టర్ 3 వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద మెథడ్స్ యూజ్డ్ టు ప్రిజర్వ్ అండ్ స్టోర్ ఫుడ్ గ్రెయిన్స్. హౌ డు వీ ప్రిజర్వ్ కుక్డ్ ఫుడ్ ఎట్ హోమ్? ఇంట్లో కుక్డ్ ఫుడ్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేయగలం. యు నో దట్ బ్రెడ్ లెఫ్ట్ అన్యూజ్డ్ అండర్ మాయిస్ట్ కండిషన్స్ ఈజ్ అటాక్డ్ బై ఫంగస్. వాడకుండా మాయిస్ట్ ప్రదేశంలో బ్రెడ్ను ఉంచితే అది ఫంగస్ల వల్ల దాడి చేయబడుతుందని మనకి తెలుసు. మైక్రో ఆర్గానిజమ్స్ స్పాయిల్ అవర్ ఫుడ్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మన ఫుడ్ని స్పాయిల్ చేస్తాయి. స్పాయిల్డ్ ఫుడ్ ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ అండ్ హ్యాస్ ఏ బ్యాడ్ టేస్ట్ అండ్ చేంజ్డ్ కలర్. పాడైన ఫుడ్ రంగు మారిపోతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, బ్యాడ్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఈ స్పాయిలింగ్ ఆఫ్ ఫుడ్ ఏ కెమికల్ రియాక్షన్. ఈ విధంగా పాడవడం ఒక రసాయనిక చర్య లేదా కెమికల్ రియాక్షనా? పహేలి బాట్ సమ్ మ్యాంగోస్ బట్ షీ కుడ్ నాట్ ఈట్ దెమ్ ఫర్ ఎ ఫ్యూ డేస్. పహేలి కొన్ని మ్యాంగోస్ని కొని ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు వాటిని తినలేకపోయింది. లేటర్ షీ ఫౌండ్ దట్ దే వర్ స్పాయిల్డ్ అండ్ రాటెన్. తర్వాత అవి పాడైపోయి కుళ్ళిపోయినట్లు ఆమె గుర్తించింది. బట్ షీ నోస్ దట్ ద మ్యాంగో పికిల్ హెర్ గ్రాండ్ మదర్ మేక్స్ డస్ నాట్ స్పాయిల్ ఫర్ ఏ లాంగ్ టైమ్. కానీ వాళ్ళ అమ్మమ్మ తయారు చేసే మామిడి ఊరగాయ చాలా కాలం చెడిపోదని ఆమెకి తెలుసు. షీ ఈస్ కన్ఫ్యూజ్డ్. దీంతో ఆమె చాలా కన్ఫ్యూజన్కి గురైంది. లెట్ us స్టడీ ది కామన్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ ఇన్ అవర్ హోమ్స్. మన ఇళ్ళలో ఆహారాన్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేసే పద్ధతుల గురించి మనం స్టడీ చేద్దాం. వీ హ్యావ్ టు సేవ్ ఇట్ ఫ్రమ్ ది అటాక్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అటాక్ నుండి మన ఫుడ్ని మనం రక్షించుకోవాలి. కెమికల్ మెథడ్. ఫస్ట్ది కెమికల్ మెథడ్. సాల్ట్స్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆర్ ది కామన్ కెమికల్స్ జనరలీ యూజ్డ్ టు చెక్ ది గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సాల్ట్ అంటే ఉప్పు, ఎడిబుల్ ఆయిల్స్ అంటే వంట నూనెలో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ని కంట్రోల్ చేసే కామన్ కెమికల్స్. దేర్ ఫోర్ దే ఆర్ కాల్డ్ ప్రిజర్వేటివ్స్. అందువల్ల వీటిని ప్రిజర్వేటివ్స్ అని అంటారు. We add salt or acid preservatives to pickles to prevent the attack of microbes. మైక్రోబ్స్ అటాక్ని ప్రివెంట్ చేయడానికి మనం పికిల్స్కి సాల్ట్ ఆర్ యాసిడ్స్ వంటి ప్రిజర్వేటివ్స్ని కలుపుతాం, యాడ్ చేస్తాం. సోడియం బెంజోయేట్ అండ్ సోడియం మెటాబైసల్ఫేట్ ఆర్ కామన్ ప్రిజర్వేటివ్స్. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి కామన్ ప్రిజర్వేటివ్స్లోకి వస్తాయి. దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ జామ్స్ అండ్ స్క్వాషెస్ టు చెక్ దేర్ స్పాయిలిస్. వీటిని జామ్లు, స్క్వాష్ల్లో అవి పాడవకుండా ఉపయోగిస్తారు. ప్రిజర్వేషన్ బై కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ మన ఇంట్లో వాడే సాధారణమైన ఉప్పుతో కూడా నిల్వ చేయొచ్చు కొన్ని పదార్థాలని. కామన్ సాల్ట్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు ప్రిజర్వ్ మీట్ అండ్ ఫిష్ ఫర్ ఏజెస్. యుగ యుగాల నుండి, చాలా కాలం నుండి మాంసం, మీట్, ఫిష్ ప్రిజర్వ్ చేయడానికి ఉప్పుని వాడుతున్నారు. మీట్ అండ్ ఫిష్ ఆర్ కవర్డ్ విత్ డ్రై సాల్ట్ టు చెక్ ది గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. వీటికి డ్రై సాల్ట్, పొడి ఉప్పు కలపడం ద్వారా బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించవచ్చు. సాల్టింగ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ప్రిజర్వ్ ఆమ్లా, రా మ్యాంగోస్, టామరిన్ ఎట్సెట్రా. ఆమ్లా అంటే ఉసిరి, రా మ్యాంగోస్ అంటే పచ్చి మామిడికాయలు, టామరిన్ అంటే చింతపండు మొదలైన వాటిని నిల్వ చేయడానికి కూడా ఈ సాల్ట్ని ఉపయోగిస్తారు. ప్రిజర్వేషన్ బై షుగర్. షుగర్ సహాయంతో కూడా నిల్వ చేయవచ్చు. జామ్స్, జెల్లీస్, స్క్వాషెస్ ఆర్ ప్రిజర్వ్డ్ బై షుగర్. షుగర్ సహాయంతో, షుగర్ కలపడం ద్వారా జామ్స్, జెల్లీలు, స్క్వాష్లని నిల్వ చేస్తారు. షుగర్ రెడ్యూసెస్ ద మాయిశ్చర్ కంటెంట్ విచ్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా విచ్ స్పాయిల్ ఫుడ్. ఈ షుగరు
ఆహారంలో ఉండే మాయిశ్చర్ కంటెంట్ తేమ శాతాన్ని తగ్గించి ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా యొక్క గ్రోత్ని కంట్రోల్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. ప్రిజర్వేషన్ బై ఆయిల్ అండ్ వినెగార్. ఆయిల్ అండ్ వినెగార్తో ప్రిజర్వేషన్. యూజ్ ఆఫ్ ఆయిల్ అండ్ వినెగార్ ప్రివెంట్స్ స్పాయిలేజ్ ఆఫ్ పికిల్స్ బికాస్ బ్యాక్టీరియా కెనాట్ లివ్ ఇన్ సచ్ అన్ ఎన్వైరన్మెంట్. నూనె వినెగార్ను ఉపయోగించడం ద్వారా ఊరగాయలు చెడిపోకుండా నిరోధించవచ్చు. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫిష్, మీట్ ఆర్ ఆఫెన్ ప్రిజర్వ్డ్ బై దిస్ మెథడ్. వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని, ఫిష్, మీటు మొదలైన వాటిని ఈ పద్ధతి ద్వారా నిల్వ చేస్తారు. హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్. హీట్ అంటే వేడి చేయడం, కోల్డ్ అంటే శీతలీకరించడం. యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్ యువర్ మదర్ బాయిలింగ్ మిల్క్ బిఫోర్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఆర్ యూస్డ్. మీ అమ్మగారు పాలు నిల్వ చేయాలంటే వాటిని ముందుగా మరిగించడం మీరు చూసే ఉంటారు, బాయిల్ చేయడం. బాయిలింగ్ కిల్స్ మెనీ ఆర్గానిజమ్స్. ఇలా బాయిల్ చేయడం వల్ల అనేక సూక్ష్మజీవులు చనిపోతాయి. సిమిలర్లీ వి కీప్ అవర్ ఫుడ్ ఇన్ ద రెఫ్రిజిరేటర్. మనం మన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో ఉంచుతాం. లో టెంపరేచర్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్. ఫ్రిడ్జ్లో లో టెంపరేచర్ ఉండడం వల్ల కూడా సూక్ష్మజీవుల యొక్క పెరుగుదల తగ్గిపోతుంది, నిరోధించబడుతుంది. వై డస్ ద మిల్క్ దట్ కమ్స్ ఇన్ ప్యాకెట్స్ నాట్ స్పాయిల్. ప్యాకెట్లలో వచ్చే పాలు ఎందుకు చెడిపోవు? మై మదర్ టోల్డ్ మీ దట్ ద మిల్క్ ఈజ్ పాశ్చరైజ్డ్. ఆ పాలు పాశ్చరైజ్ చేయబడ్డాయని మా అమ్మ నాకు చెప్పింది. వాట్ ఈజ్ పాశ్చరైజేషన్? పాశ్చరైజ్డ్ మిల్క్ కెన్ బి కన్జ్యూమ్డ్ వితౌట్ బాయిలింగ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ మైక్రోబ్స్. ఈ పాశ్చరైజ్డ్ మిల్క్ మరిగించకుండానే, బాయిలింగ్ చేయకుండానే మనం వాడుకోవచ్చు. ఎందుకంటే దీనిలో హార్మ్ఫుల్ మైక్రోబ్స్ ఉండవు. ఎందుకు ఉండవు? ద మిల్క్ ఈజ్ హీటెడ్ టు అబౌట్ 70 degrees centigrade ఫర్ 15 to 30 seconds అండ్ దెన్ సడన్లీ చిల్డ్ అండ్ స్టర్డ్. ఎందుకంటే పాలని 15 నుండి 30 సెకండ్ల పాటు 70 degrees centigrade వరకు వేడి చేస్తారు. వేడి చేసి ఆపై వెంటనే వాటిని చల్లబరిచి నిల్వ చేస్తారు. బై డూయింగ్ సో ఇట్ ప్రివెంట్స్ ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్. అలా చేయడం వలన మైక్రోబ్స్ యొక్క గ్రోత్ నిరోధించబడుతుంది. దిస్ ప్రాసెస్ వాజ్ డిస్కవర్డ్ బై లూయి పాశ్చర్. ఈ ప్రాసెస్ని లూయిస్ పాశ్చర్ కనుగొన్నారు. సో ఇట్ ఈస్ కాల్డ్ పాశ్చరైజేషన్. అందువల్ల దీనిని పాశ్చరైజేషన్ అని అంటారు. స్టోరేజ్ అండ్ ప్యాకింగ్. స్టోరేజ్ అంటే నిల్వ చేయడం, ప్యాకింగ్ చేయడం. దీస్ డేస్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఈవెన్ వెజిటబుల్స్ ఆర్ సోల్డ్ ఇన్ సీల్డ్ ఎయిర్ టైట్ ప్యాకెట్స్ టు ప్రివెంట్ ది అటాక్ ఆఫ్ మైక్రోబ్స్. ఈ రోజుల్లో డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ను కూడా మైక్రోబ్స్ అటాక్ నుండి ప్రివెంట్ చేయడానికి ఎయిర్ టైట్, గాలి లేని బిగుతైన సీల్ చేయబడిన ప్యాకెట్లలో అమ్ముతున్నారు. నెక్స్ట్, నైట్రోజన్ ఫిక్సేషన్, నత్రజని స్థాపన. యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద బ్యాక్టీరియం రైజోబియం ఇన్ క్లాసెస్ 6th and 7th. రైజోబియం అనే బ్యాక్టీరియా గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఇట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ లెగ్యుమినస్ ప్లాంట్స్ ఆర్ పల్సెస్. ఇవి లెగ్యుమినస్ ప్లాంట్స్ అంటే చిక్కుడు జాతి మొక్కల్లో, పప్పు ధాన్యాల్లో నత్రజని స్థాపనలో, నైట్రోజన్ ఫిక్సేషన్లో పాల్గొంటాయి. రీకాల్ దట్ రైజోబియం లీవ్స్ ఇన్ ద రూట్ నాడ్యూల్స్ ఆఫ్ లెగ్యుమినస్ ప్లాంట్స్. ఇవి లెగ్యుమినస్ ప్లాంట్స్ యొక్క వేరు బుడిపల్లో ఉంటాయని గుర్తు తెచ్చుకోమంటున్నారు. సచ్ యాజ్ బీన్స్ అండ్ పీస్. పీస్ అంటే బఠానీలు, వాటి మొక్కల యొక్క వేర్ల బుడిపల్లో ఈ రైజోబియం బ్యాక్టీరియా నివసిస్తుంది. విత్ విచ్ ఇట్ హ్యాజ్ ఎ సింబియోటిక్ రిలేషన్షిప్. ఈ బ్యాక్టీరియా ఆ ప్లాంట్స్తో సింబియోటిక్ రిలేషన్షిప్ అంటే సహజీవనం చేస్తుందని గుర్తు తెచ్చుకోండి. సమ్టైమ్స్ నైట్రోజన్ గెట్స్ ఫిక్స్డ్ త్రూ ది యాక్షన్ ఆఫ్ లైట్నింగ్. కొన్నిసార్లు లైట్నింగ్స్ అంటే మెరుపుల వల్ల కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. బట్ యు నో దట్ ది అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద అట్మాస్ఫియర్ రిమైన్స్ కాన్స్టెంట్. కానీ అట్మాస్ఫియర్లో నైట్రోజన్ యొక్క అమౌంట్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా, స్థిరంగా ఉంటుంది. యు మే వండర్ హౌ. ఇది ఎలా అని ఆశ్చర్యంగా ఉంది కదా. లెట్ us అండర్స్టాండ్ దిస్ ఇన్ ది నెక్స్ట్ సెక్షన్. దీని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. రూట్స్ ఆఫ్ లెగ్యుమినస్ ప్లాంట్ విత్ రూట్ నాడ్యూల్స్. ఈ పిక్చర్లో లెగ్యుమినస్ ప్లాంట్లో ఉండే వేరు బుడిపెళ్ళు మనం గమనించవచ్చు. నైట్రోజన్ సైకిల్. అవర్ అట్మాస్ఫియర్ హ్యాస్ 78% నైట్రోజన్ గ్యాస్.
మన అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్ గాలి మన చుట్టూ ఉన్న గాలిలో ఉంటుంది. నైట్రోజన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రోటీన్స్, క్లోరోఫిల్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ వైటమిన్స్. అన్ని జీవుల్లో కూడా వాటి యొక్క ప్రోటీన్స్, క్లోరోఫిల్, మొక్కల్లో ఉన్న క్లోరోఫిల్, న్యూక్లిక్ యాసిడ్స్, వైటమిన్స్లో ఈ నైట్రోజన్ అనేది ఒక భాగం. దాని అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ కెనాట్ బి టేకెన్ డైరెక్ట్లీ బై ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అయితే అట్మాస్ఫియర్లో అంత ఎక్కువగా నైట్రోజన్ ఉన్నప్పటికీ ఆ నైట్రోజన్ని ప్లాంట్స్, యానిమల్స్ డైరెక్ట్గా తీసుకోలేవు. Certain bacteria and blue-green algae present in the soil fix nitrogen from the atmosphere. నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు, బ్లూ గ్రీన్ ఆల్గేలు వాతావరణంలో ఉన్న నైట్రోజన్ని అవి ఫిక్స్ చేస్తాయి అండ్ కన్వర్ట్ ఇంటూ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్. ఆ నత్రజన్ని ఇవి గ్రహించి నైట్రోజన్ కాంపౌండ్స్గా మార్చి నేలలో ఫిక్స్ చేస్తాయి. Once nitrogen is converted into these usable compounds, it can be utilized by plants from the soil through their root system. ఒకసారి ఈ నైట్రోజన్ను ఈ కాంపౌండ్స్గా మారిన తర్వాత సాయిల్ నుండి అప్పుడు ప్లాంట్స్ వాటి యొక్క రూట్ సిస్టమ్ ద్వారా వీటిని వినియోగించుకోగలవు. Nitrogen is then used for the synthesis of plant proteins and other compounds. ప్లాంట్ ప్రోటీన్స్, అదర్ కాంపౌండ్స్ యొక్క సింథసిస్కి నైట్రోజన్ అప్పుడు ఉపయోగపడుతుంది. యానిమల్స్ ఫీడింగ్ ఆన్ ప్లాంట్స్ గెట్ దీస్ ప్రోటీన్స్ అండ్ అదర్ నైట్రోజన్ కాంపౌండ్స్. ఈ ప్రోటీన్స్, ఈ నైట్రోజన్ కాంపౌండ్స్ జంతువులకు ఎలా లభిస్తాయంటే యానిమల్స్ మొక్కల్ని, ప్లాంట్స్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా ప్లాంట్స్ నుండి ఈ ప్రోటీన్స్ని పొందుతాయి, యానిమల్స్ పొందుతాయి. ఈ ప్రోటీన్స్, అదర్ నైట్రోజన్ కాంపౌండ్స్ మొక్కల్ని ఆహారంగా తీసుకుని జంతువుల్లోకి చేరతాయి. వెన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డై, బ్యాక్టీరియా అండ్ ఫంగీ ప్రజెంట్ ఇన్ ద సాయిల్ కన్వర్ట్ ద నైట్రోజనస్ వేస్ట్ ఇంటూ నైట్రోజనస్ కాంపౌండ్స్ టు బీ యూజ్డ్ బై ప్లాంట్స్ అగైన్. ప్లాంట్స్, యానిమల్స్ చనిపోయినప్పుడు మట్టిలో ఉండే, నేలలో ఉండే బ్యాక్టీరియాలు, ఫంగీలు ఈ నైట్రోజన్ వేస్ట్ని మళ్ళీ మొక్కలు ఉపయోగించుకునే నైట్రోజన్ కాంపౌండ్స్గా మారుస్తాయి. Certain other bacteria convert some part of them to nitrogen gas which goes back into the atmosphere. కొన్ని ఇతర బ్యాక్టీరియాలు వాటిలో కొంత భాగాన్ని నైట్రోజన్ గ్యాస్గా మార్చి తిరిగి అట్మాస్ఫియర్లోకి చేరుస్తాయి. As a result, the percentage of nitrogen in the atmosphere remains more or less constant. ఈ విధంగా ఫలితంగా అట్మాస్ఫియర్లో నైట్రోజన్ పర్సంటేజ్ అనేది ఇంచుమించు ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ నైట్రోజన్ సైకిల్ అనేది మనం ఒకసారి గమనించినట్లయితే అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ 78% ఉంటుంది కదా. సమ్ పార్ట్ ఆఫ్ నైట్రోజన్ కన్వర్ట్స్ ఇంటూ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ బై లైట్నింగ్ ద్వారా కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద సాయిల్గా మారుతుంది. అదేవిధంగా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనేవి దే ఫిక్స్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్. బ్యాక్టీరియా ఇన్ టర్న్ ఫిక్స్ నైట్రోజన్ ఇంటూ నైట్రోజనస్ కాంపౌండ్స్. చివరికి అవి కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద సాయిల్గా చేరతాయి. దీస్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ని మొక్కలు తీసుకుంటాయి. అప్టేక్ బై ప్లాంట్స్. ప్లాంట్స్ని యానిమల్స్ తింటాయి. యానిమల్స్ ఈట్ ప్లాంట్స్. నైట్రోజనస్ వేస్ట్ ఫ్రమ్ ఎక్స్క్రీషన్ అండ్ డెత్. వాటి ఎక్స్క్రిటరీ మెటీరియల్ మళ్ళీ సాయిల్లోకి చేరుతాయి. మళ్ళీ అవి చనిపోయిన తర్వాత కూడా వాటి బాడీలో ఉన్న నైట్రోజనస్ వేస్ట్ అన్నీ కూడా సాయిల్లోకి చేరుతాయి. సాయిల్లో ఉన్న నైట్రోజనస్ కాంపౌండ్స్ని బ్యాక్టీరియా టర్న్ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ గ్యాసియస్ నైట్రోజన్. సాయిల్లో ఉండే నైట్రోజనస్ కాంపౌండ్స్ని సర్టెన్ బ్యాక్టీరియా మళ్ళీ నైట్రోజన్ గ్యాస్గా మార్చి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి చేరుస్తాయి. దీన్ని నైట్రోజన్ సైకిల్ అని అంటారు.